మహిళలపై లైంగిక వేధింపులు ఎల్లప్పుడూ భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా పని ప్రదేశాలలో చాలామంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోతారనే భయంతో లైంగిక వేధింపుల సమస్యలను నివేదించటానికి వెనుకాడటం అనూహ్యంగా విచారకరం. ప్రారంభదశ వ్యాపారాలు తమ మహిళా ఉద్యోగులకు పోష్ కింద సమ్మతిని ప్రారంభించటం ద్వారా వారి వ్యాపారం ప్రారంభం నుండి ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించటానికి బాధ్యత వహిస్తాయి. అందరికీ నమస్కారం మరియు మా ఛానల్కి తిరిగి స్వాగతం. మరియు ఈరోజు ప్రారంభదశ వ్యాపారాల కోసం పోష్ కింద సమ్మతి గురించి చర్చిస్తాను. కాబట్టి చర్చతో ప్రారంభిద్దాం. అన్నింటిలో మొదటిది ఖర్చు ఎంత. పోష్ అనేది లైంగిక వేధింపుల నుండి మహిళల రక్షణ చట్టం 2013కి సంక్షిప్త రూపం. కార్యాలయంలో లైంగిక వేధింపులను నిరోధించటానికి మరియు నిషేధించటానికి యాప్ అమలు చేయబడింది. ఈ చట్టంలో క్లయింట్లు లేదా మరేదైనా మహిళ వంటి సంస్థలోని మహిళలందరూ ఉంటారు మరియు ఆ సంస్థలో మహిళా ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాదని గమనించాలి. ఇప్పుడు మేము పోష్ కింద సమ్మతిలో పాల్గొన్న ఈ దశలను చర్చిస్తాము. దశ 1. పోష్ పాలసీని రూపొందించటం. పోష్ కింద సమ్మతిని నిర్ధారించటానికి మొదటి దశ సంస్థ కోసం చక్కగా నిర్వచించబడిన నాగరిక విధానాన్ని రూపొందించటం. పాలసీ తప్పనిసరిగా ఆమోదయోగ్యమైన మరియు ఆమోదయోగ్యం కాని నిబంధనలు, లైంగిక వేధింపుల నిర్వచనం, యజమాని యొక్క బాధ్యత, రెట్రో మెకానిజం మరియు ఏవైనా ఇతర సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పేర్కొనాలి. ఆర్గానెల్లోని ప్రతి సభ్యునికి అర్థమయ్యేలా సరళమైన భాషలో పాలసీని రూపొందించాలి. జాబ్ లెటర్ మరియు ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో తప్పనిసరిగా ఆర్గనైజేషన్ పోష్ కింద సమ్మతిని పాటిస్తుంది మరియు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. దశ 2. అంతర్గత కమిటీ. రాజ్యాంగం పోష్ చట్టం ప్రకారం 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ తప్పనిసరిగా అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలి. ఇది దాని ఉద్యోగుల లైంగిక వేధింపుల ఫిర్యాదులను నిర్వహించే బృందం. కమిటీ ముందుగా కింది సభ్యులను కలిగి ఉండాలి. మునుపటి అధికారిగా సీనియర్ మహిళా ఉద్యోగి, సామాజిక సేవలో అనుభవం ఉన్న ఇద్దరు అంతర్గత సభ్యులు లేదా మహిళల కోసం పనిచేయటానికి కట్టుబడి ఉన్నవారు మరియు ఎన్జీఓలో భాగమైన బాహ్య సభ్యుడు లేదా మహిళా వేధింపుల కారణాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయడానికి అంకితమైన ఏదైనా సంస్థ. ఫిర్యాదును అంగీకరించటానికి అంతర్గత కమిటీలో పక్షపాతం లేని సభ్యుని ఉనికిని నిర్ధారించటానికి బాహ్య సభ్యులు సంస్థతో ఎలాంటి ఇతర సంబంధాలు కలిగి ఉండరాదని గమనించటం ముఖ్యం. మరియు అందించండి 90 రోజులలోపు అదే పరిష్కారం. దశ 3. పోష్ పోస్టర్ల ప్రదర్శన. కార్యాలయంలో లైంగిక వేధింపులను నివారించటానికి ప్రతి సంస్థ న్యాయవాది చర్యలు తీసుకోవాలని ఏసీటీ ఆదేశించింది. అవసరమైన ప్రదేశాలలో పోష్ పోస్టర్లను ప్రదర్శించటం అటువంటి చర్యలలో ఒకటి. ఇదే కార్యాలయంలో లైంగిక వేధింపుల యొక్క పరిణామాలను తప్పనిసరిగా పేర్కొనాలి. దశ 4. ఉద్యోగులు మరియు అంతర్గత కమిటీ కోసం ఏర్పాటు మరియు అవగాహన కార్యక్రమాలు. ఉద్యోగులు మరియు అంతర్గత కమిటీ సభ్యులకు క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన పోష్ అవేర్నెస్ సెషన్ల యాప్ల ఫీచర్ల నిబంధనలపై మంచి అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం చాలా అవసరం. శిక్షణా సెక్షన్ల ప్రభావాన్ని మెరుగుపరచటానికి సంస్థ తప్పనిసరిగా నిజ జీవిత ఉదాహరణలను కలిగి ఉండాలి. 3వది శిక్షణ కేవలం ఆమోదయోగ్యం కాని ప్రవర్తన మరియు నిబంధనలకు పరిమితం కాకుండా సంస్థ యొక్క ఉద్యోగుల పాత్రలు మరియు బాధ్యతలను తెలియచేయాలి. 4వది నిర్వాహకులు తప్పనిసరిగా శిక్షణా సమావేశాలకు హాజరు కావాలి. కేసుల సమర్థవంతమైన పరిష్కారాన్ని సులభతరం చేయటానికి బాధిత ఉద్యోగులు మరియు అంతర్గత సభ్యుల కోసం వారు సాధారణంగా సంప్రదించే మొదటి వ్యక్తి. దశ 5. విచారణను పూర్తి చేయడంలో సహాయం చేయడం. ప్రారంభ దశ వ్యాపారాల కోసం పోష్ కింద అనుసరించే తదుపరి దశ దర్యాప్తును పూర్తి చేయడంలో సహాయపడుతుంది. చట్టం ప్రకారం
విచారణను విజయవంతంగా పూర్తి చేయటానికి సంస్థ అంతర్గత కమిటీ, స్థానిక అధికారులు మరియు ఫిర్యాదుదారుకు మద్దతు ఇవ్వాలి. దశ 6. వార్షిక నివేదిక సమర్పణ. పోష్ కింద సమ్మతిలో చివరి దశ ప్రాజెక్టు యొక్క సెక్షన్లు 21 మరియు 22 కింద ప్రారంభ దశలో జిల్లా అధికారికి సంస్థ ద్వారా వార్షిక నివేదనను సమర్పించటం. వార్షిక నివేదికలో రిజిస్టర్డ్ ఆఫీస్ పేరు, రిజిస్టర్డ్ నంబర్, ఆర్గనైజేషన్ ద్వారా వచ్చిన మొత్తం ఫిర్యాదుల సంఖ్యకు రెండవది, చర్య తీసుకున్న ఫిర్యాదుల సంఖ్య వంటి కింది సమాచారాన్ని కలిగి ఉండాలి. 90 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న అనేక ఫిర్యాదుల కోసం ప్రారంభించబడింది. తీసుకున్న చర్యల స్వభావం, సంస్థలోని ఉద్యోగుల సంఖ్య మరియు శిక్షణానంతరం పొందిన ఉద్యోగుల సంఖ్య. ప్రతి సంఖ్యకు పాల్ కింద సమ్మతి తప్పనిసరి అని సంస్థ తప్పనిసరిగా గమనించాలి మరియు పాటించకపోతే జరిమానాలు విధించవచ్చు. కాబట్టి పోష్ కింద పాటించకపోతే జరిమానాలను చర్చిద్దాం. ఏదైనా యజమాని పోష్ కింద సమ్మతిని పాటించటంలో విఫలమైతే 50,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. యజమాని రెండవసారి సమ్మతిని పాటించలేకపోతే అతను మొదటిసారిగా రెట్టింపు మొత్తానికి బాధ్యత వహిస్తాడు. చెత్తగా పాటించని పక్షంలో లైసెన్స్ పర్మిట్ రద్దు చేయబడవచ్చు లేదా వ్యాపారం నమోదు చేయబడవచ్చు మరియు యజమాని వ్యాపారాన్ని నిర్వహించకుండా నిషేధించబడతారు. ప్రారంభ దశ వ్యాపారాలకు ఎలాంటి పెనాల్టీలను నివారించటానికి మరియు సంస్థలోని మహిళకు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించటానికి వీడియో కోసం మాత్రమే ఇది మీకు సమాచారమని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు ఏవైనా ప్రశ్నలు ఉంటే సంప్రదింపు జాబితాలోకి ప్రవేశిస్తుంది.